చిత్తూరు జిల్లా తాడికొండ మండలం తెలుగు రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యాలయం ముందు తెలుగు రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోటేశ్వరరావు రిలే నిరసన దీక్షలు చేపట్టారు. మొదట ల్యాండ్ పూలింగ్ తీసుకున్న వారికి సరైన న్యాయం చేయకుండా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేపట్టడం సమంజసం కాదని కోటేశ్వరరావు తెలిపారు. ల్యాండ్ పూలింగ్ కి ఒకవేళ భూమిని తీసుకోవాలనుకుంటే ఎకరానికి ₹1,250 గజాలు రిటర్న్స్బుల్ ఫ్లాట్స్ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి రైతు కూలీకి నెలకు ₹10,000 ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే రిలే దీక్షలు కాస్త నిరాహార దీక్షలుగా మారుస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఈ దీక్ష విరమించడానికి కారణం రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో ఫస్ట్ కూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు 11 సంవత్సరాలు అయినా కానీ న్యాయం జరగాలి, వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వలేదు. మరి రైతులైతే భూములు ఇచ్చి వాళ్ళు ఇచ్చే కౌలుతోటి జీవించాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. కనుక ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి గిఫ్ట్గా 1,250 గజాలు ఇస్తే రైతులు ఆ ఫ్లాట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. రేటు తగ్గినా పెరిగినా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు ఒకవేళ ఈటం లేట్ అయినా కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకని ఎకరానికి ₹1,00,00,000 లేదంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 4% అంటే 10 లక్షలు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంటే 40 ఇచ్చి 1,250 గజాలు. అక్కడ ఆ ఏరియాలో 20 లక్షలు ఉందనుకోండి, 80 లక్షలు 4% ఇచ్చి 1,250 గజం ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, పిల్లల్ని చదువుకోవడానికి కానీ, ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. వాళ్ళకి ఫ్లాట్లు అమ్ముకునే పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. గతంలో తెలిసో తెలియక ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు కావాలంటున్నారు. నెక్స్ట్ మళ్ళా ఇవి రావచ్చు, ఇంకొకరు రావచ్చు. ఏరే మేము ఎక్కడ ఇంకొక 20 మండలాలు తీసుకుంటాం అని చెప్పి అనొచ్చు. ఈ రైతులు ఏమి కొనకుండా ఆగిపోవచ్చు. ఆ పరిస్థితి ఏంటి? భూమి లేకుండా పోయింది. అందుకోసం ప్రతి ఎకరానికి కూడా ₹1,00,00,000 డబ్బులు ఇచ్చి 1,250 గజాలు ఇచ్చి డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. రైతు కూలీలకు కూడా నెలకి ₹10,000 ఇచ్చి సంవత్సరానికి ₹1,20,000 రైతు కూలీలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే రియల్ ఎస్టేట్ ప్రమోటర్ కూడా చాలా సార్లు చాలా విధాలుగా కొనటం ఆగిపోవటం ఏదో కారణం వల్ల ఎన్నో రకాలు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు చూసాం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు చూస్తా ఉన్నాం. ఈ రియల్ ఎస్టేట్ దారులు కూడా మా దగ్గరకు వచ్చి సంప్రదించి మనమందరూ కూడా రైతులు, రైతు కూలీలు, రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా మనం హక్కులు కాపాడుకుందాం, సాధించుకుందాం, అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మనం అలానని చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళని అన్యాయం అవ్వమంటల్లా. వాళ్ళని 10 కోట్ల నుంచి 20 కోట్లకు అమ్ముకొని ₹1,00,00,000 రైతుకి ఇచ్చి న్యాయం చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ఎంతకు అమ్ముకునేది అందరికీ తెలుసు, గమనిస్తానే ఉన్నారు. ఏ కంపెనీకి ఎంతకి ఇస్తుంది అన్ని తెలుసు. మీరు ఏం తెలియదని అనుకోవద్దు. అందుకని రైతులకు న్యాయం చేయండి, రైతు కూలీలకి న్యాయం చేయండి. ఇక్కడ కొన్ని ప్రమోటర్స్ చాలా మంది లాస్ పోయారు. వాళ్ళకు కూడా సెకండ్ కూలింగ్ వలన చాలా నష్టం వచ్చింది. వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటా ఉన్నాను. నేను ఈ రైతులకి, రైతు కూలీలకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం జరుపుతానే ఉంటా. ఈ న్యాయం చేసి తీసుకోవాల్సిందని చెప్పి దయచేసి సీఎం గారిని కోరుకుంటా ఉన్నాం.